వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చి 26 నెలలు పూర్తయింది. ఈ వెన్నుపోటు పార్టీ వెన్నుపోటు పాలన ఎలా ఉంది అనంటే పూర్తిగా సంక్షేమం అనేది స్టాప్ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే సంక్షేమం ఆగిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది 26 నెలలుగా. మరి 26 నెలలుగా ఏమి చేస్తా ఉన్నారు అనంటే సంక్షేమం అభివృద్ధి పూర్తిగా ఆపేసి ఏదైతే దుబారా దోపిడీ, ఏదైతే అవినీతి, అప్పులు ఇవి మాత్రం అన్స్టాపబుల్ గా జరుగుతా ఉన్నాయి. అంటే సంక్షేమం స్టాప్ అయింది, అభివృద్ధి స్టాప్ అయింది, కానీ అన్స్టాపబుల్ గా అప్పులు నడుస్తా ఉన్నాయి, అన్స్టాపబుల్ గా అవినీతి నడుస్తా ఉంది, అన్స్టాపబుల్ గా దోపిడీ దుబారా నడుస్తా ఉంది. ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 26 నెలల కాలంలో దీనిలో సగం అప్పు కూడా చేస్తుండదు ఏ రాష్ట్రం. కానీ ఈ 26 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు చూస్తే అక్షరాల 3,86,348 కోట్లు. ఎంత? 26 నెలల కాలంలో 3,86,348 కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేసినటువంటి అప్పు. జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న చేసినటువంటి అప్పు కేవలం 3,31,671 కోట్లు అయితే, అంటే 3,32,000 కోట్ల లోపు మాత్రమే. అన్ని రకాల అప్పులు, బడ్జెట్ లోపల అప్పులు, బడ్జెట్ బయట అప్పులు, అంటే కార్పొరేషన్ ద్వారా అన్ని అప్పులు కలిపి కేవలం 3,31,671 కోట్లు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంటే వెన్నుపోటు నాయుడు, వెన్నుపోటు బాబన్నా వెన్నుపోటు నాయుడు అన్న ఆయన అందరికి గుర్తొస్తాడు. కాబట్టి ఆయన మనం వెన్నుపోటు పార్టీగా, వెన్నుపోటు బాబుగా మనం నామకరణం చేశాం. కాబట్టి ఆల్రెడీ వెన్నుపోటు పాలనలో చేసినటువంటి అప్పు, దీంట్లో బడ్జెట్ లోపల చేసినటువంటి అప్పు 2,18,137 కోట్లు. ఏదైతే కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పు 1,20,524 కోట్లు. రాజధాని పేరుతో చేసినటువంటి అప్పులు 47,687 కోట్లు. అంటే మొత్తంగా ఈ 26 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి అప్పు 3,86,348 కోట్లు. అంటే నెలకు ఎంత చేస్తా ఉన్నారు అప్పు? 14,859 కోట్లు చేస్తున్నారు నెలకి. రోజుకి 495 కోట్లు. అంటే ఒక్క రోజు ఈ వెన్నుపోటు ప్రభుత్వం చేసేటటువంటి అప్పుతో ఒక్క మెడికల్ కాలేజ్ కట్టేయచ్చు, ఒక్క రోజు చేసేటటువంటి అప్పుతో. అంటే రోజుకు 495 కోట్లు, గంటకి 20,68 లక్షలు. మరి ఇంత అప్పు చేసి ఏం చేస్తా ఉన్నారంటే మాత్రం సమాధానం లేదు. ఆడబిడ్డని ఇవ్వడానికి 1,500 డబ్బులు లేవు, ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి 3,000 రూపాయలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేయడానికి డబ్బులు లేవు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే 3,31,671 కోట్లు అప్పు చేస్తే దానిలో 2,73,756 కోట్లు డీబీటీ ద్వారా, అదేవిధంగా నాన్ డీబీటీ ద్వారా 1,86,604 కోట్లు ప్రజలకి నేరుగా అందించారు. ఎంత? 5 ఏళ్లలో డీబీటీ నాన్ డీబీటీ ద్వారా 4,58,360 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించారు. దాంతో పాటు 15,004 గ్రామ వార్డు సచివాలయాలు, 10,778 రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా హెల్త్ క్లినిక్లు, 10,000కు పైగా డిజిటల్ లైబ్రరీలు, 38,000 స్కూళ్లు నాడు నేడులో ఏదైతే కార్పొరేట్ స్కూల్ లాగా 2 దశల్లో తీర్చిదిద్దటం, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని నాడు నేడులో భాగంగా కార్పొరేట్ ఆసుపత్రులాగా తయారు చేయటం, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్, విజయవాడ కృష్ణానదికిలో రిటైనింగ్ వాల్, నెల్లూరులో సంగం బ్యారేజీ, కొత్త అంగన్వాడీ కేంద్రాలు, పాల సేకరణ కేంద్రాలు, ఇలా గ్రామ గ్రామాన అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ వెన్నుపోటు పార్టీ ఈ అప్పులు చేసి, అంటే ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే 3,86,348 కోట్లు అప్పులు చేసి ఏం చేస్తా ఉన్నారనంటే విస్తుపోయేటటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మనం చెప్పే మొత్తం వాళ్ళు ఏం చేశారు, ఈ డబ్బులతో ఎంతగా దోచుకున్నారు, ఎంతగా దుబారా చేశారంటానికి ఒక్కసారి మనం చూస్తే ఈ వెన్నుపోటు బాబు టెంపరీ కరకట్ట కొంపన ఒకటి ఉంటుంది. సారీ ఏమనుకోవద్దు, ఎందుకంటే కొంప అంటేనే వాళ్ళకి అర్థమైద్ది, మన ఇల్లు అంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి కొంపకొస్తున్నానని ఫోన్లు చేస్తూ ఉంటారు వాళ్ళు. అందుకనే వాళ్ళకి వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థం కావాలి. కాబట్టి కరకట్టలో ఉన్నటువంటి టెంపరీ
కొంపకి ఈ 26 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఖర్చు 3,44,00,000. ఇది ప్రభుత్వ సొమ్ము 3 జీవోల ద్వారా. ఒక జీవోలో 1,44,00,000, ఇంకో జీవోలో 1,05,00,000, ఇంకో జీవోలో 95,00,000. సో మొత్తంగా 3,44,00,000 ఏదైతే టెంపరరీ కొంపకి ఖర్చు పెట్టాడు 26 నెలల్లో. ఎవరు హెరిటేజ్ డబ్బులు కాదు, మనం పన్నుల ద్వారా కట్టినటువంటి డబ్బు, లేదంటే ఇప్పుడు ఈ అప్పుల్లో తీసుకొచ్చినటువంటి డబ్బులు. మరి టెంపరరీ కొంపకి అంత ఖర్చు పెట్టారంటే పర్మనెంట్ కొంప కడుతున్నాడు కదా ఒక రాజమహల్ 5 ఎకరాల్లో. మరి ఇప్పుడు దానికి ఎంత ఖర్చు పెడతాడు రేపు? ఇదొకటి. 2, ఈ కొంపకెళ్లేటటువంటి దారిలో ఏదైతే 1 కిలోమీటర్ డెకరేషన్ లైట్లు పెట్టడానికి, అంటే ఈ వెన్నుపోటు బాబు ఇంటికి వెళ్లేటప్పుడు డెకరేషన్ లైట్లు బాగా అద్భుతంగా పెట్టడం కోసం 5,40,00,000 ఏదైతే ప్రభుత్వం నుంచి జీవోని రిలీజ్ చేసుకుని ఖర్చు పెట్టారు. సరే, ఈ కరకట్ట కొంపకి ఎంతంటే ఈయన ఢిల్లీ పోతా ఉంటాడుగా ఇప్పటికో 30-40 సార్లు. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ ఢిల్లీలో ఉండటానికి బంగ్లాలో ఒక మీటింగ్ హాల్కి 67 లక్షలు, బంగ్లా మరమ్మతుల కోసం 6,51 లక్షలు, మొత్తంగా 7,18 లక్షలు ఏదైతే ఢిల్లీలో వెన్నుపోటు బాబు బంగ్లా ఖర్చులు. ఇప్పుడు ఢిల్లీ కొంప, ఇక్కడ కరకట్ట కొంప రెండిటికి కలిపితే 15,98 లక్షలు, అంటే దాదాపుగా 16 కోట్లు ఇప్పటికే ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా మనకు 3 సీఎంలు ఉన్నారు కదా రాష్ట్రానికి. ఒక ఆయన పావు సీఎం, ఇంకో ఆయన పావు, ఇంకో ఆయన సగం సీఎం. సో 3 నీకు తెలుసు కదా, ఒక ఆయన సీఎం, డీసీఎం, షాడో సీఎం, 3 సీఎంలే కదా. మరి వీళ్ళకి మరి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కావాలిగా 3కి. అందుకని కొత్తగా ఉన్నారు 10. ఈ వాహనాలకు అయినటువంటి ఖర్చు 9,20,00,000. మరి 3 హెలికాప్టర్ విమానాలు మనం ఎక్కితే దిగితే హెలికాప్టర్ ఒక పక్క హెలికాప్టర్ ఉండాలి, అక్కడే విమానం దిగితే హెలికాప్టర్ రెడీగా ఉండాలి. అందుకని 3కి హెలికాప్టర్లకి విమానాలకి ఏడాదికి పెడుతున్నటువంటి ఖర్చు 54,63,00,000. అంటే 2 ఏళ్లలో 109 కోట్లు, అంటే దాదాపు 110 కోట్లు ఏదైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఏదైతే సకల శాఖల విధ్వంస మంత్రి షాడో సీఎం లోకేష్, ఇలా 3కి అయిన ఖర్చు ఓన్లీ హెలికాప్టర్లు, అదేవిధంగా విమానాల ఖర్చే 110 కోట్లు. వీళ్ళకు పత్రికలు ఉన్నాయి కదా, ఏదైతే రామోజీరావు పత్రిక, ఆయన చచ్చిపోయాడు కదా, ఆయనకి ఒక తద్దిన సభ పెట్టారు, దానికి 10 కోట్లు. ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటిది 10 కోట్లు. ఇప్పుడు నారా భువనేశ్వర్ గారు ఒక సభకు అటెండ్ అయ్యారు, దానికి 5 కోట్లు, నారా బేరీ సభ దాని పేరు. అలానే అమరావతి ఆవకాయ అని ఒక ప్రోగ్రాం పెట్టారు, దానికి 5 కోట్లు. ఇట్లానే అక్కడ అమరావతిలో ఆవకాయ పెట్టారు కాబట్టి మరి పిఠాపురంలో పొట్లకాయో లేదంటే ఇంకెక్కడో ఏ కాయలో పెట్టాలి కాబట్టి సంవత్సరానికి దీనికోసం 50 కోట్లు. ఇది ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కంట. అదేవిధంగా యోగాంధ్ర అని ఒకటి విశాఖపట్నంలో కండక్ట్ చేశారు, నరేంద్ర మోడీ గారిని తీసుకొని వచ్చి, దానికో 300 కోట్లు. మొన్న భోగాపురంలో పెద్ద మీటింగ్ పెట్టారు కదా, 50 కోట్లు. అమరావతిలో మొన్న భోగాపురం కంటే పెద్ద మీటింగ్ పెట్టారు కదా, మళ్ళీ చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళని మళ్ళీ శంకుస్థాపన కార్యక్రమం, దానికి దాదాపుగా ఒక 500 కోట్లు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి వెన్నుపోటు పొడిచినటువంటి రామారావు గారిని పెద్దగా చూపించాలి, నాకు ఆ వెన్నుపోటు ముద్ర పోవాలంటే ఓ పెద్ద విగ్రహం పెట్టాలని ఎవరో సజెషన్ చేశారంట. అది నీరుకొండలో పెట్టబోతున్నారు, 300 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం. దానికి డిపిఆర్ రూపొందించడం కోసమే 11,56,00,000. మరి విగ్రహానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడతారు, ఇంకా అది లెక్క రాలా. అలానే ఇది చండాలపు ప్రభుత్వం కాబట్టి ఆ చండాల ప్రభుత్వం తెలియకుండా మంచి ప్రభుత్వాన్ని స్టిక్కర్లు అంటించుకోవడానికి, ఇంటింటికి స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి 5,67,00,000 రూపాయలు ఏదైతే జీవో రూపంలో ఇచ్చి ఖర్చు పెట్టారు. సిఆర్డిఏలో కన్సల్టెంట్ల కోసం 70,64,00,000. ఇది కాకుండా 2024-25 సంవత్సరంలో ప్రభుత్వానికి సంబంధించి పబ్లిసిటీ, ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఉర్దూ, టీవీలు, పేపర్లు, ఏదైతే ఇటన్ని అడ్వర్టైజ్మెంట్స్ కోసం సంవత్సరానికి 747 కోట్లు ఖర్చు పెడుతున్నారు. పెద్ద పెద్ద హోర్డింగ్లు గానీ, టీవీల్లో యాడ్లు గానీ, పత్రికల యాడ్లు గానీ. అంటే 2 సంవత్సరాలకి ఎంత, 1,494 కోట్లు, అంటే దాదాపు 1,500 కోట్లు. 3 మెడికల్ కాలేజీలు వచ్చేస్తాయి, 1,500 కోట్లు ఓన్లీ దానికి. ఈ ప్రభుత్వంలో 34 మంది సలహాదారులు ఉన్నారు, ఒక్కొక్కరికి 2.5 లక్షల నుంచి 6 లక్షల దాకా జీతాలున్నాయి. అంటే ఈ 2 సంవత్సరాలు వాళ్ళకి కోట్లాది రూపాయలు జీతాలకే ఇచ్చారు. కుప్పంలో ఏదో సెంట్రల్ పార్క్ అని కడతాడంట చంద్రబాబు నాయుడు గారు, దానికి డిపిఆర్ కోసం 87 లక్షలు. ఇది కాకుండా స్వర్ణాంధ్ర విజన్ అంట, మరి చంద్రబాబు నాయుడు గారు విజన్ 420, ఇక్కడేమో ఏదో స్వర్ణాంధ్ర అంటున్నాడు. ఆ విజన్ కోసం 175 నియోజకవర్గాలకి 175 మంది కన్సల్టెంట్లని రిక్రూట్ చేశారు. 4 సంవత్సరాల వీళ్ళకి
ఒక్కొక్కరికి నెలకు 60,000 రూపాయలు. 60,000 ఇంటూ 175 నియోజకవర్గాలు ఇంటూ ఏదైతే 4 సంవత్సరాల పాటు వాళ్ళకి ఇవ్వడం కోసం 50 కోట్ల 40 లక్షలు. దావోస్ లో గుండు సున్నా పెట్టుబడులు వచ్చినాయి 2 సార్లు పోతే. ఆ గుండు సున్నా పెట్టుబడులు కవర్ చేయడం కోసం నేషనల్ మీడియాకి 2 సార్లు 5 కోట్లు ఇచ్చారు. అలానే 5 రూపాయల భోజనం పేరుతో ఒక సీఈఓ, చైర్మన్, సలహాదారులు నియమించారు. వాళ్ళ అందరికీ కలిపి నెలకు ₹1 జీతం. అదేవిధంగా సింగపూర్ లో షికారులు చేసి వస్తానికి కోట్లాది రూపాయల ఖర్చులు ఇప్పటికే ఆల్రెడీ అయిపోయినాయి. అలానే మంత్రుల విదేశీ పర్యటనలకు ఇప్పటికే కోట్లాది రూపాయలు తగలేశారు గుండు సున్నా వచ్చిన పెట్టుబడులు. అమరావతిలో పిచ్చి మొక్కలు పీకడానికి, నీరు ఎత్తి తోడిపోయడానికి అది పెద్ద కాంట్రాక్టు, నిరంతరం 24/7 నడిచే కాంట్రాక్టు, దానికి 100 కోట్లు. అదేవిధంగా అమరావతిలో 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లు. ఈయన రైజింగ్ స్టార్ లేదంటే డామ్ డిస్ట్రిక్ట్ స్టార్ అని ఆ ఇంగ్లీష్ మ్యాగజైన్ లో ఫ్రంట్ పేజీలో లోకేష్ ఫోటో వేయటం కోసం ఆ పబ్లిసిటీకి కోట్లాది రూపాయలు ఖర్చు. చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు వెళ్లి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అదైతే డ్రామా ఆడుతూ ఉంటాడు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ఒక రోజేమో గ్యాస్ పొయ్యి వెలిగించకుండా చేపల కూర ఉండటం, ఇంకో రోజు ఆటోలో ఉండటం, ఇలాంటి పబ్లిసిటీకి ఆ 1వ తారీఖు అయ్యే ఖర్చు ₹1,00,00,000. కలెక్టర్ల సదస్సు జరిగినప్పుడల్లా 2 రోజులు కలెక్టర్ సదస్సు అయితే కేవలం భోజనాలకి ₹1,20,00,000. ఒక్కొక్క ప్లేటు భోజనం ₹3,200 రూపాయలు. ఇక చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు మీటింగ్కి వెళ్ళాడంటే మినిమం 70 లక్షల నుంచి ₹1,00,00,000 అయ్యిద్ది. ఇది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి ఆ తప్పుడు కేసులను వాదించడానికి సిద్ధార్థ లోద్రా అనే అతనికి ఇప్పటి వరకు ఇచ్చింది 15,80,00,000. 15,80,00,000 ఓన్లీ సిద్ధార్థ లోద్రాకి. ఇది కాకుండా మళ్ళీ ముకుల్ రోహిత్కి 80 లక్షలు. ఇది కాకుండా మళ్ళీ ప్రభుత్వం తరపున లాయర్లకు ఇచ్చే జీతాలు అవి సపరేటు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి సచివాలయాలని చూడగానే ఏదైతే గ్రామంలో అభివృద్ధి కనపడింది కాబట్టి ఆ సచివాలయం అనే పేరు తొలగించడానికి ఇప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చారు. అది నెక్స్టోరా సొల్యూషన్ అనేటటువంటిది, దానికి ఆఫీసు కూడా లేదు. సో 13,88,00,000 అంట అది. ఇది కాకుండా 100 కోట్ల కాంట్రాక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలు బల్సు శ్రీనివాసరావు లేదంటే ఇంకొక రావు లేదంటే ఇంకొక ఫ్రెండ్ లేదంటే ఎంపీ భరత్ తోడల్లుడు ఇట్లాంటి వాళ్ళకి 100 కోట్ల కాంట్రాక్ట్ ని 1000 కోట్లకి ఇచ్చేసి దానిలో ఒక దోపిడీ. మరి అప్పులు చేసి ఏం చేశాడు అనుకుంటున్నారు మీరు? ఇయే చేశాడు. ఈ చేయటం వల్లే ఈ రోజు రాష్ట్రం దివాలా తీసింది. ఈ రోజు రాష్ట్రంలో ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. అప్పుల కుప్ప అయిపోయింది రాష్ట్రం. ఏదైతే శ్రీలంక, వెనిజులా కలిపి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అయినటువంటి పరిస్థితి అప్పుల్లో. ఇక్కడ ఒక విషయం అయితే మనం స్పష్టంగా చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటా ఉంటాడు. ఎప్పుడు కడతాడు అనుకున్నారు మీరు? అధికారంలో ఉన్నప్పుడే కడతాడు. మీరు చూడండి 2014-19 మధ్య జూబ్లీ హిల్స్ లో 100 కోట్లతో పెద్ద కొంప కట్టాడు కదా. అప్పుడు ఇక్కడ సచివాలయము, అసెంబ్లీ, హైకోర్టు, తాత్కాలిక బిల్డింగ్లు కట్టేటప్పుడు అవి కూడా కడతాడు. సో ఇప్పుడు కూడా అమరావతిలో ఇల్లు కడుతున్నాడు 5 ఎకరాల్లో. ఏది ఇక్కడ ప్రభుత్వ బిల్డింగ్ ఏదన్నా స్టార్ట్ చేసినప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూడా స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇద్దరు కాంట్రాక్టర్ ఒకటే కదా. సో ఈ డబ్బులతో ఆయన ఇల్లు కూడా వచ్చేసింది కాబట్టి. సో ఇది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చేసింది ఉందా అంటే ఏం లేదనేదే స్పష్టంగా ఈ పరిపాలనలో కనపడతా ఉంది. ప్రజలకి పూర్తిగా వెన్నుపోటు పొడిచేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకళ్ళిద్దరికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడవలా. తెలుసు కదా, ఆయనకి బెయిల్ ఇచ్చినటువంటి వ్యక్తులకి వెన్నుపోటు పొడవలా. సో వాళ్ళకి మాత్రం మంచి పొజిషన్ లో తీసుకెళ్లి పెట్టాడు. మిగిలిన అందరికీ వెన్నుపోటు పొడిచాడు అనేది మాత్రం వాస్తవం. అంటే ఇంకా 9 పేజీలు ఓపెన్ చేశాడు, 10వ పేజీ ఓపెన్ చేస్తాడంట. 9 పేజీలకే ఈ రాష్ట్రంలో ఎంత దారుణంగా పరిపాలన ఉంటే ఇంకా పేజీలు ఓపెన్ అయ్యే కొద్దికి ఇంకా ఎంత అరాచకం జరగబోతుందో చెప్పకనే చెప్తున్నాడు. అంటే ఇంకా ఈ 2.5 ఏళ్లు ఇంకా అరాచకం పేట్రేగిపోయిద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకే చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకటైతే చెప్తున్నా, తొందరగా పేజీలన్నీ తెరిచేసుకో. ఎందుకంటే ఇంకా 2.5 తర్వాత నువ్వు తెరవటానికి ఉండదు, మూయటానికి ఉండదు. ఎందుకంటే నువ్వు ఈ రాష్ట్రంలో ఉండవు కదా, పారిపోతావు కదా. సింగపూర్ లో శాశ్వత నివాసం ఆల్రెడీ కట్టుకున్నట్టున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు ఏదైతే రేపు ఓడిపోగానే ఇంకా అక్కడికి పారిపోవటం. అందుకనే నువ్వు ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలు తొందరగా ఓపెన్ చేయి. నీ పేజీలను చూసి ఇక్కడ ఎవడో భయపట్లా, నీ పుస్తకాన్ని చూసి ఎవడో భయపట్లా. సో నువ్వు తొందరగా ఓపెన్ చేసుకోకపోతే మళ్ళీ ఎక్కువ పేర పెట్టుకున్నావు అనుకో, తర్వాత ఓపెన్ చేయడానికి ఏముండదు. అదైతే స్పష్టంగా లోకేష్ చెప్పదలుచుకున్నాం.